ఆంధ్రప్రదేశ్లోని అనేక రకాల ఆలయాలు కొన్ని వేల సంవత్సరాల చరిత్రను దాచుకుని ఉంటాయి. కానీ వాటిలో కొన్ని ఆలయాలు మాత్రం మనిషి బుద్ధిని, అందాన్ని, రహస్యాల్ని దాచుకున్నాయి. ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం అలాంటి ఒక అద్భుతమైన ఆలయం గురించి. అది శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం. తాడిపత్రి సమీపంలో ఉన్న ఒక దివ్య క్షేత్రం. ఈ ఆలయం పేరు వినగానే చాలా మందికి ప్రశ్న వస్తుంది, తల్పగిరి అనే పేరుకి అర్థం ఏమిటి? ఇక్కడ రంగనాథ స్వామి ఎలా ప్రకటించాడు? ఈ ఆలయ నిర్మాణం వెనుక ఉన్న గోప్యమైన రహస్యం ఏమిటి? వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకున్నాం. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేసేయండి. అండ్ అయితే వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని చాళుక్య రాజులు నిర్మించారని చెప్తున్నారు. ఇక్కడ భగవంతుడు విశ్రాంతి స్థితిలో ఉన్నాడు. భూలోకంలో ఇంత అద్భుతంగా శేషతల్పం మీద విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ రంగనాథ స్వామి విగ్రహం చాలా అరుదుగా అయితే కనిపిస్తుంది అనమాట. తల్పగిరి అంటే శేషతల్పం మీద ఉన్న గిరి. అంటే దేవుడు పర్వతంపై శేషతల్పం మీద విశ్రాంతి తీసుకుంటున్నాడని అర్థం. అదే కారణంగా ఈ దేవాలయానికి తల్పగిరి రంగనాథ స్వామి అనే పేరు వచ్చింది. పురాణాల కథ ప్రకారం ఒకసారి మహర్షి గౌతముడు ఈ ప్రాంతంలో తపస్సు చేస్తుండగా విష్ణువు స్వయంగా శేషతల్పం మీద ప్రత్యక్షమయ్యాడు. మహర్షి ఆయనను ఈ ప్రాంతంలో ఉండమని ప్రార్థించగా భగవంతుడు తల్పగిరి రూపంలో ఇక్కడే స్థిరమయ్యాడు. ఈ దేవాలయం నిర్మాణం చూడటానికి రాతితో చేసిన ఒక అద్భుత కళాకృతి లాంటిది. ప్రతి స్తంభం, ప్రతి గోపురం మీద ఉన్న శిల్పాలు ఒక అద్భుతమైన వివరాలతో చెక్కబడి ఉంటాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ ఆలయంలో కొన్ని స్తంభాలు మ్యూజికల్ స్తంభాలు. వాటిని తాకగానే వేరువేరు స్వరాలు వస్తాయి. ఇంత అద్భుతమైన శిల్పకళ నైపుణ్యం 500 సంవత్సరాల క్రితం ఉన్నట్టు నమ్మటం చాలా కష్టం. ఆ కాలంలో ఇలాంటి ఆర్కిటెక్చర్ ఎలా సాధ్యమైందో ఇప్పటికీ శాస్త్రజ్ఞానులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు, ఆలయ ప్రధాన గర్భగుడి లోపల చల్లగా ఉంటుంది. వేసవిలో కూడా లోపల ఉష్ణోగ్రత మారదు. ఇది ఒక వాయువు ప్రవాహ రహస్య మార్గము కారణంగా జరుగుతుందని పురాతన శిల్పులు చెప్పారని లిఖిత ఆధారాలు ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ గ్రామ పెద్దలు ఏ విధంగా చెప్తున్నారంటే ఆయన గర్భగుడి వెనక భాగంలో ఒక దాగి ఉన్న రహస్య మార్గం ఉంది అని. ఈ మార్గం తాడిపత్రి కొండల్లోని గుహల వరకు తీసుకువెళ్తుందని పాత కథలు చెప్తున్నాయి. ఆ గుహల్లోని రంగనాథ స్వామి విగ్రహానికి సంబంధించిన రహస్య వస్తువులు, పాత పత్రాలు, రాజరిక దస్త్రాలు దాచబడ్డాయి అనేసి కూడా ఒక విశ్వాసం ఉంది. అయితే ఇప్పుడు ఈ మార్గం మూసివేయబడి ఉంది. ఎందుకంటే పాతకాలంలో కొంతమంది ఆ గుహల్లోకి వెళ్ళి తిరిగి రాలేదని చెప్తున్నారు. ఇక్కడ ప్రజలు నమ్ముతారు. రాత్రి వేళల్లో ఆలయం ప్రాంగణంలో దివ్యజ్యోతి కనిపిస్తుందని, ఆ సమయంలో రంగనాథ స్వామి తన దివ్య రథం మీద విహరించాడని, ఇది కొందరు భక్తులు తమ కళ్ళతో చూశామని చెప్తారు. తల్పగిరి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ భగవంతుని 3 రూపాలు ఒకే చోట దర్శనమిస్తాయి. విష్ణువు విశ్రాంతి స్థితిలో, శేషుడు తలపైన, లక్ష్మీదేవి పాదాల వద్ద. ఈ 3 దివ్య రూపాలు ఒకే గర్భగుడిలో దర్శనమివ్వడం ప్రపంచంలోనే చాలా అరుదు. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవ సమయంలో ఆలయం ప్రాంగణం మొత్తం స్వర్ణవర్ణ కాంతిలో మెరుస్తుంది. ఆ సమయంలో ఆలయంలో గాలి కూడా దివ్యమైన సుగంధం వెదజల్లుతుంది. ఇక్కడ పూజించేవారు చెప్తారు, తల్పగిరి రంగనాథ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే జీవితంలో ఉన్న ఆర్థిక కష్టాలు, కుటుంబ సమస్యలు తీరిపోతాయని. శతాబ్దాల చరిత్ర, మాయాజాలం, భక్తి కలిసిన ప్రదేశం అదే శ్రీ రంగనాథ స్వామి ఆలయం. ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెప్తుంది. అలాగే ప్రతి గాలి ఒక గాథను వినిపిస్తుంది. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేసింది. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ మరొక అద్భుతమైన ఆలయం వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ అయితే బై బాయ్.